నమస్తే, వెల్కమ్ టు గోల్కొండ ఎక్స్ప్రెస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గోనె మైసమ్మ జాతర ఉత్సవాలు. నూజివీడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్. మద్యం మత్తులో ఉన్న నలుగురు తీవ్రంగా వాచ్మెన్ ని 3వ అంతస్తు నుంచి తోశారు. 2 పరారులో ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. రేపాక ఖాప్రాయిపల్లి గ్రామాలలో ఆత్మీయ సమ్మేళన సన్నాహక సమావేశాలు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గోనె మైసమ్మ జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వారం రోజుల పాటు నిర్వహించే గోనె మైసమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా నేడు 4వ రోజు గ్రామంలో ఎడ్ల బండ్ల ఊరేగింపు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఇలాంటి ఆలోచన సంఘటన జరగకుండా డీఎస్పీ యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోరం మైసమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా ప్రతి కులం నుండి ఒక ఎడ్ల బండిని ఊరేగింపు కార్యక్రమంలో నిర్వహిస్తున్నారు. ఎడ్ల పనులను అందంగా అలంకరించి గ్రామంలో డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో సలార్ పందిరితో గంగపుత్రులు ఎడ్ల బండ్ల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరో 4 రోజుల పాటు గోనె మైసమ్మ జాతర ఉత్సవాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ యాదగిరి రెడ్డి, తూఫాన్ సిఐ శ్రీధర్, ఎస్ఐ మధుసూదన్ గౌడ్, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, సర్పంచులు ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఆముద ఆంజనేయులు, వైసీపీ సుధాకర్ గౌడ్, గంగపుత్ర సభ్యులు మంకిపల్లి బాలరాజ్, కోశాధికారి పంపరి అశోక్, మంకపల్లి శ్రీనివాస్, డైరెక్టర్లు మల్లేష్, సురేష్, ఆంజనేయులు, మహేష్, రమేష్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నూజివీడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ భవిష్యత్ ఎన్నికలకు సిద్ధమవ్వాలని నూజివీడు పట్టణం రూరల్, చాట్రాయ్, ముసునూరు, ఆగిరిపల్లి మండలాల తెలుగుదేశం పార్టీ వివిధ హోదాల వారితో ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ నూతన ఓటర్ల చేరిక, ఓటర్ల తొలగింపు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ఓటర్ల హోల్డ్ మ్యాపింగ్ నిర్వహించి పార్టీ కార్యక్రమాలను, ప్రభుత్వ వైఫల్యాలను వారి దృష్టికి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. తొలగింపుల జాబితా సరిగా జరిగిందా లేదా, పార్టీ ఓటర్లు ఎవరైనా అక్రమంగా తొలగించబడ్డారా అనేది పరిశీలించి అవసరమైతే వారిని తిరిగి చేర్చేలా కృషి చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వచ్చిన ట్రైనర్లు శాలివి, సుభాష్ చంద్రబోస్, ఐటీడీపీ గురించి, మన టీడీపీ యాప్, ఆర్టీఎస్ గ్రూప్ గురించి కొండపల్లి రవి, వాక కళ్యాణ్ ట్రైనింగ్ ఇచ్చారు. తీసి అప్లోడ్ చేయగలరు. అందరికీ ధన్యవాదాలు. కరెక్ట్ అయ్యి మన టీడీపీ యాప్ లో ఇప్పటి వరకు లాగిన్ అయిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ కి మీరు ఏదైతే ఓటర్ వెరిఫికేషన్ డెత్ అని పెడితే డిలీట్ అయిపోతుంది.
షిఫ్టింగ్ పెట్టారనుకోండి షిఫ్ట్ అయిపోతుంది. ఒకవేళ డబల్ ఎంట్రీ అనుకోండి ఆ ఓట్ తీసేస్తారు. అంత పవర్ఫుల్ యాక్సెస్ ఈ రోజు ఎలక్షన్ కమిషన్ తక్కువ పర్సెంట్ చెక్ చేసుకుంటారండి. మీకు ప్రతి ఒక్కసారి చంద్రబాబు గారి టెలికాన్ఫరెన్స్ జరుగుతుందండి. క్లస్టర్లు కానీ యూనిట్లు కానీ ఒకసారి ఎవరు చేసేంత టెలికాన్ఫరెన్స్ లో ఎవరన్నా చంద్రబాబు గారి మీటింగ్ మేము అటెండ్ అవుతున్నామండి ఆయన ఏమంటారండి రోజు మీరు దాని గురించి అంటే ఓల్డ్ వెరిఫికేషన్ హౌస్ మ్యాపింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు దాని గురించి అంటే ఓల్డ్ వెరిఫికేషన్ హౌస్ మ్యాపింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు దయచేసి ఓటర్ వెరిఫికేషన్ హౌస్ మ్యాపింగ్ విషయంలో మనస్పర్ధలకు పోకుండా ఈగోలకు పోకుండా నూజివీడు కన్నా తెలుగుదేశం అంటారు నిరూపించేలాగా తెలుగుదేశం జెండా రెపరెపలాడాలి. 30,000 మెజారిటీ పైతో మళ్ళీ మనం ముద్రపోయిన వెంకటేశ్వరరావుని ఇక్కడ గెలిపించుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దృఢ సంకల్పంతో బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ మన వాకా కళ్యాణ్ హౌస్ మ్యాపింగ్ ఓటర్ వెరిఫికేషన్ గురించి ట్రైనింగ్ క్లాస్ ఇస్తారు. చాలా శ్రద్ధగా మీరు వినండి. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మా ఇన్ఛార్జ్ చేసిన నూజివీడు ఇన్ఛార్జ్ గారికి అలాగే సభ్యులందరికీ ధన్యవాదాలండి. ఈ మీటింగ్ ముఖ్య సమావేశం ఐటీడీపీ ఆర్టీఎస్ హౌస్ మ్యాపింగ్ అండ్ ఓట్ వెరిఫికేషన్ అండి. లేదా ఇవన్నీ కూడా మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ 33వ రోజు రీలే నిరాహార దీక్షలో భాగంగా స్థానిక వంజరి సంఘం నాయకులు రామాయంపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వంజరి సంఘ భవనం నుండి ప్రారంభమై ర్యాలీ మెదక్ చౌరస్తా వరకు సాగింది. మెదక్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం జేఏసీ దీక్ష శిబిరంలో వంజరి సంఘం నాయకులు పాల్గొని జేఏసీ నాయకులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో నియోజకవర్గ కేంద్రంగా ఉన్న రామాయంపేట నేడు చిన్న మండలంగా మారి అభివృద్ధికి రోజుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి పూర్వ వైభవం రావాలంటే రామాయంపేట మండలాన్ని రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. గతంలో అన్ని కుల సంఘాల, రాజకీయ పార్టీలు, అన్ని మతాల వారు 184 రోజుల పాటు ఉద్యమాలు చేశారని, అప్పట్లో మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీ నేటికి నెరవేరలేదని వారు తెలిపారు. రెవెన్యూ డివిజన్ సాధన కోసం మళ్లీ విడత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంజరి సంఘ పట్టణ అధ్యక్షులు కాలేరు హరికిషన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవాత్ రాజేంద్ర ప్రసాద్, పట్టణ కార్యదర్శి నవాత్ శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షులు సరిద వెంకటేశం, నవాత్ ప్రసాద్, వంజరి సంఘం కార్యవర్గ సభ్యులు నవాత్ నాగేశ్వర్, పట్టేరి రవీందర్, సంఖని బసవరాజు, నవాత్ ప్రభాకర్, పిబి శ్రీశైలం, జుంగే ఆంజనేయులు, పటేరి వాసు, కానుకంటి సతీష్, సరిద రాజు, సరిద నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల నుంచి రామాయంపేట ప్రజల ఆకాంక్ష రామాయంపేట రెవెన్యూ డివిజన్. గతంలో కూడా 186 రోజులు డివిజన్ కోసం రామాయంపేట ప్రజలు అందరూ కలిసికట్టుగా ఉద్యమం చేసి హరీష్ రావు హామీ మేరకు నిర్మించడం జరిగింది. తద్వారా వాళ్ళ హామీని నెరవేర్చకుండా హరీష్ రావు గారు మాట తప్పడం జరిగింది. దానిని విరమించుకున్నందుకు నిరసనగా మళ్ళీ రామాయంపేట చేసి మలి విడత ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నేటికి 33 రోజులు గడుస్తున్న అధికార పక్షం కానీ పాలకులు కానీ ఎలాంటి కొలుకు లేకుండా డివిజన్ను నీరుగార్చే ఉద్యమం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారం అందరూ ఈ డివిజన్ కోసము కృషి చేసి రామాయంపేట రెవెన్యూ డివిజన్ను సాధించేందుకు కృషి చేయాలని, గతంలో ఎంతో వెలుగు వెలిగినట్టు రామాయంపేట నేడు గుడ్డి వెలుగుతో అంధకారంలో మునిగిపోతుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిని అందించిన రామాయంపేట నేడు అత్యంత దీనావస్థకు ఉంది. కాబట్టి అధికారులు కానీ పాలకులు వారిని దీన్ని గుర్తించి రెవెన్యూ కోసం పోరాటం చేయాల్సిందిగా కోరుతున్నాను.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు మరియు ఆలేరు అభివృద్ధి ప్రదాత ప్రభుత్వ వీప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆదేశానుసారం మన ఆత్మకూరు ఎం మండలంలోని ఖాప్రాయిపల్లి క్లస్టర్ పరిధిలోని రహీం ఖాన్ పేట పోతిరెడ్డిపల్లి ఉప్పల పహాడ్ పారుపల్లి మోదుబావిగూడెం రేపాక ఖాప్రాయిపల్లి గ్రామాలలో ఆత్మీయ సమ్మేళన సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ మరి ఆత్మీయ సమ్మేళనాలు మన 8 గ్రామాల నుండి ఓన్లీ మీటింగ్ మాత్రం 8 గ్రామాల నుండే మరి ఎంపిక చేయడం జరిగింది. ఈ 8 గ్రామాల వాళ్ళు మాత్రం వస్తారు కాబట్టి వేరే వాళ్ళు రారు. అందుకనే మీ రైకన్పేటలో మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిరు. మరి ఆ తాలూకా మొత్తం కూడా మన గ్రామశాఖ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి గారు కూడా ఫ్లెక్సీ కొట్టియాలి. దాంట్లో సరే ఫోటోలు పెట్టుకుని ఎమ్మెల్యే గారికి ఫోటో పెట్టి కేసీఆర్ మీద ఫోటో పెట్టి ఫ్లెక్సీ కంపల్సరీ ఉండాలి. మన దగ్గర ఎన్ని సీసీ రోడ్లు వేసారు, ఏ కమ్యూనిటీ హాల్ అయింది, గతంలో పెండింగ్లో ఉన్న చెరువుల పని ఎంత చేసారు, ఇవన్నీ కూడా కలిపి ఒక ఫ్లెక్సీ కొట్టించి ఆడ కట్టేది ఉంటుంది. మనం మీకు దానికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా మేము అందిస్తాము. మన దగ్గర ఎంతమంది పింఛన్లు వస్తున్నాయి, ఎంతమంది గీతా కార్మికులకు కానీ వితంతువులు కానీ వృద్ధాప్యులు కానీ మొత్తం టోటల్ ఎంత ప్రభుత్వం నుంచి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని చైతన్య విద్యాలయం ఉన్నత పాఠశాలకు చెందిన 1998 నుంచి 99 విద్యా సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. అలంకృత రిసార్ట్ కన్వెన్షన్ లో చైతన్య విద్యాలయం ఉన్నత పాఠశాలకు చెందిన 1998 నుంచి 99 విద్యా సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు దాదాపు 23 సంవత్సరాల తర్వాత కలిసిన వారంతా విద్యార్థి దశను గుర్తు చేసుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా సందడి చేస్తారు. తమ చిన్ననాటి స్నేహితులతో ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ విద్యార్థి జీవితాన్ని పూర్వ జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తమ విద్య, వైవాహిక, ఉద్యోగ జీవిత విశేషాలను ఒకరికొకరు చెప్పుకుంటూ ఆనందోత్సాహాలతో సందడి చేశారు. ఒక నిమిషం ఆగండి, మళ్ళొకసారి పాప
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కగూడ మున్సిపాలిటీలోని 12వ వార్డు లక్ష్మీనగర్ కాలనీలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన తుక్కగూడ మున్సిపాలిటీ కౌన్సిలర్ జాపాల భవన సుందర్ ఈ రోజు కంటి సమస్యలు ఉన్న యువకులకు మరియు వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించిన డాక్టర్ రామన్ అక్కడ కంటి సమస్యలు ఉన్న వారికి పరీక్షించి కంటి అద్దాలను అందజేసిన తుక్కగూడ మున్సిపాలిటీ కౌన్సిలర్ జాపాల భవన సుధాకర్. ఇందులో తుక్కగూడ మున్సిపాలిటీ కమిషనర్ వెంకట్రావు, డాక్టర్ వామన్, డాక్టర్ మోహిజా మరియు కాలనీవాసులు దుస్తులు నాయక్, రవి నాయక్, సత్యం గుప్తా, వెంకటేష్ గౌడ్, శేఖర్ గుప్తా, రాము, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణ పురపాలక సంఘ పరిధిలో గల పస్తాపూర్ గ్రామ శివారిలో వేద ఐటీఐ కాలేజీలో వివేకానంద ఇన్స్టిట్యూట్ నాలెడ్జ్ మరియు సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నైపుణ్య శిక్షణ పొందిన 30 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమానికి వికాస్ సంస్థ చైర్మన్ కొత్తకాపు లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించగా డాక్టర్ సురేష్ కులకర్ణి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. జహీరాబాద్ ప్రాంతంలో భవిష్యత్తులో రాబోతున్న అనేక పరిశ్రమలను దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో ఇక్కడ యువకులకు ఇప్పటి నుండే నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను చేపట్టిన వికాస్ సంస్థకు ప్రత్యేకించి లక్ష్మారెడ్డికి డాక్టర్ కులకర్ణి అభినందనలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. జీవన్ రావు కార్యక్రమాన్ని నిర్వహించగా టీచర్ విఠల్ వందన సమర్పణ చేశారు. ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిలర్ కోశాధికారి పులి రాజారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ సంతోష్ కుమార్, కన్సల్టెంట్ సిద్దిక్, కాలేజ్ ప్రిన్సిపల్ ఇర్ఫాన్, కొత్తకాపు సురేందర్ రెడ్డి, గణపురం సంగారెడ్డి తదితర అతిథులు పాల్గొన్నారు. पूरे स्पेशलिस्ट वहाँ पर आके कभी ठहरते और दिन के जो काम है वो करें. तो इस तरह से मैंने जो भारत को देखा तो उन्होंने एक विजन मार्केट साइड 20 कार्यकर्ता 20 स्किल्ड वर्कर वहाँ पर आए और वहाँ आते साथ एक घंटे में लेक्चर जाए जो बात बनाने का है, किसके हाथ में कौन सा स्कूल देना है, किसके हाथ में कौन सा बोर्ड देना है, इस तरह से इतना अच्छा स्किल बनाए. मेरा पेशेंट और जाता था, मेरे पास पेशेंट किसी देखता था, मैंने बोला कि भाई आपको इतने डिग्री करें क्या, कुछ तो डिग्री में साहब के पास बचपन से मैं हूँ, उम्र के 10 साल से मैं कॉमर्स आपके पास आया हूँ और उस समय से मैं आपको सीखता हूँ और जो भी मुझे बोलते हैं वो मेरे ध्यान में रहता और मैं बच्चों मेरे जो शागिर्द हैं बच्चे हैं उस बच्चे को सिखाता हूँ. बच्चे ऐसे బల్మూరు మండలం అనంతపురంలో గత 10 రోజుల నుండి త్రాగునీరు లేకపోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు వాటర్ సమస్యలపై నీటి బిందెలు పట్టుకుని రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో రాజేష్, ఎల్లస్వామి, వెంకటస్వామి, వెంకటేష్, మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. అయితే గత 10 రోజుల నుండి వాటర్ సమస్య ఎక్కువైపోయింది. అయితే గత 10 రోజులు కాకుండా ఈ మిషన్ భగీరథ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుండి వాటర్ సమస్యనే ఉంది. అయితే అప్పటి నుండి మేము అడుగుతున్నాం, ఒకరోజు నీళ్ళు వస్తే వారం రోజులు రావు, ఒకరోజు నీళ్ళు ఇడిస్తే వారం రోజులు. ఏమైంది అంటే ఏదో పైన ప్రాబ్లం అంటారు, పైన ఏఈ గారికి ఫోన్ చేస్తే ఊర్లో ప్రాబ్లం అంటారు, వాటర్ మ్యాన్ బల్మూరు ఆయనకు ఫోన్ చేస్తే మీ ఊర్లో సమస్య అంటారు. ఎక్కడ పోయినా కానీ మా అనంతపురం వల్ల ఈ మిషన్ భగీరథ ఏమంటే వచ్చిందో అప్పటి నుండి వాటర్ సమస్యనే ఉంది, నీళ్ళు రావు. ఏమనంటే సర్పంచ్ని కానీ వాటర్ మ్యాన్ కానీ ఏమని అడిగితే వాళ్ళు ఏమంటారంటే గతంలో మోసుకున్నారు బోర్ల కానీ ఇప్పుడు కూడా అట్లే మోసుకోండి, ఇప్పుడు అట్లే మోసుకోండి, నీళ్ళు లేవు మరి బయట పైన రావట్లేదు అని ఏదో ఒకటి సాకులు చెప్తున్నారు తప్ప వాటర్ సమస్య ఇది ఉంది, ఇది చేద్దాము, ఇట్లా ఉంది అని వాళ్ళు చేసే ఆలోచన కానీ చేసే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు. ఎంతవరకు ఉన్నా కానీ వాళ్ళు అడిగింది. అయితే గత 10 రోజుల నుండి వాటర్ సమస్య ఎక్కువైపోయింది. అయితే గత 10 రోజులు కాకుండా ఈ మిషన్ భగీరథ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుండి వాటర్ సమస్యనే ఉంది. అయితే అప్పటి నుండి మేము అడుగుతున్నాం, ఒకరోజు నీళ్ళు వస్తే వారం రోజులు రావు, ఒకరోజు నీళ్ళు ఇడిస్తే వారం రోజులు. ఏమైంది అంటే ఏదో పైన ప్రాబ్లం అంటారు, పైన ఏఈ గారికి ఫోన్ చేస్తే ఊర్లో ప్రాబ్లం అంటారు, వాటర్ మ్యాన్ బల్మూరు ఆయనకు ఫోన్ చేస్తే మీ ఊర్లో సమస్య అంటారు. ఎక్కడ పోయినా కానీ మా అనంతపురం వల్ల ఈ మిషన్ భగీరథ ఏమంటే వచ్చిందో అప్పటి నుండి వాటర్ సమస్యనే ఉంది, నీళ్ళు రావు. ఏమనంటే సర్పంచ్ని కానీ వాటర్ మ్యాన్ కానీ ఏమని అడిగితే వాళ్ళు ఏమంటారంటే గతంలో మోసుకున్నారు బోర్ల కానీ ఇప్పుడు కూడా అట్లే మోసుకోండి, ఇప్పుడు అట్లే మోసుకోండి, నీళ్ళు లేవు మరి బయట పైన రావట్లేదు అని ఏదో ఒకటి సాకులు చెప్తున్నారు తప్ప వాటర్ సమస్య ఇది ఉంది, ఇది చేద్దాము, ఇట్లా ఉంది
అని వాళ్ళు చేసే ఆలోచన కానీ చేసే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు. ఎంతవరకు ఉన్నా కానీ వాళ్ళకు వాటర్ పైన కానీ ఊరి పైన కానీ వాళ్ళకి ఏం బాధ్యత లేదు. ఎవరు చూడు గ్రామ పంచాయతీలో ప్రతి అధికారి అట్లే ఉన్నాడు. సర్పంచ్ని అడిగితే బయట బోర్ల దగ్గర గతంలో మోసుకున్నారా ఇప్పుడు అట్లే మోసుకొని అని చెప్తున్నాడు తప్ప వాటర్ సమస్య ఇప్పటి వరకు ఈ మిషన్ భగీరథ స్టార్ట్ అయింది ఇప్పటి వరకు ఏ సమస్య సాల్వ్ కాలేదు. ఇదే ఈ సమస్య అయితే. సరే ఓకే, ఇంతటితో ముగిస్తున్నాను. గత 10 రోజుల నుండి వాటర్ సమస్య చాలా తీవ్రతగా ఉంది. ఎండాకాలం కాబట్టి వాటర్ సమస్య ఇంకా తీవ్రత ఎక్కువైంది. కాబట్టి అదే సర్పంచ్ని సెక్రటరీని పోయి అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు సమాధానం వేయడం లేదు. ఇంతకుముందు 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద బయట నుండి బోర్ల కాను తీసుకొని వాడుతున్నారా అట్లా కథ గడుపుకోవాలి కానీ మేము ఏం చేయలేము. పైనుండి నీళ్ళు రావట్లేదు, మిషన్ భగీరథ వాటర్ రావట్లేదు అంటున్నారు. మిషన్ భగీరథ వాటర్ అక్కడ ఏకి ఫోన్ చేస్తే ఏమంటుండే మీ ఊరి సమస్య నీళ్ళు తిరుగుతున్నాయి అని అనడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఊర్లో సర్పంచ్ సెక్రటరీ ఎవరైనా అది తీసుకోక చొరవ తీసుకోక ఊరి పబ్లిక్ను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అంతకంటే వాళ్ళు చేసేది ఏం లేదు. ఈ 5 సంవత్సరాల నుండి ఇదే ప్రాబ్లం ఉంది. మిషన్ భగీరథ వాటర్ ఎప్పుడు నుండి స్టార్ట్ అయిందో అప్పటి నుండి ఆల్టర్నేట్గా ఒక బోర్లు వేయడం లేదు. బోర్లు ఉన్నాయి, ఈరోజు వాటర్ బంద్ అవుతుందంటే కానీ చాలు చేసేది లేదు. కానీ మాటలు చెప్పడమే కానీ మాటలు వేరే సమస్య లేదు. దీన్ని ఇంతటితో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం. అందుకు కానీ ఈరోజు రోడ్డు బైఠాయించడం జరిగింది గ్రామ ప్రజలు. ఇంతటితో ఈ ఉపన్యాసం ముగిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గోనె మైసమ్మ జాతర ఉత్సవాలు. నూజివీడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్. మద్యం మత్తులో ఉన్న 4 తీవ్రంగా వాచ్మెన్ ని 3వ అంతస్తు నుంచి తోశారు. 2 పరారులో ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. రేపాక కాప్రాయిపల్లి గ్రామాలలో ఆత్మీయ సమ్మేళన సన్నాహక సమావేశాలు. ఇక బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.